తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ను అడిగి తెలుసుకుందాం. జయరాజ్, సునీల్, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. గంటకు దీని తీవ్రత పెరుగుతా ఉంది. దీనివల్ల రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో మొత్తం వాతావరణం అంతా కూడా విస్తారంగా వర్షాలు పడటం, వీధురు గాలులు ఎక్కువ అవటం, దీనివల్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో కూడా ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే రాబోయే 24 గంటల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు వేటకు వెళ్లటానికి వెళ్లేదు. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు గోదావరి గాని, ఇటు కృష్ణానది గాని వరద తాకిడి పెరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు, పల్ల ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, అదేవిధంగా మొత్తం ఆ తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు, పల్ల ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాబోయే 24 గంటలు చాలా కీలకమైనటువంటి అంశం. ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం గంటకు బలపడుతున్నటువంటి నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గడిచిన 24 గంటల నుంచి వర్షాలు తీవ్రత పెరగడం వల్ల విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురైనటువంటి ప్రాంతాలున్నాయి. అదేవిధంగా ఎక్కువ ప్రాంతాల్లో మొత్తం వాగులు, వంకలు, ఇతర ప్రాంతాలు కూడా పొంగి ప్రవహిస్తా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో మొత్తం చాలా ప్రాంతాలు, అటు సింగనగర్, పాయకాపురం, ఇటు ఎనికేపాడు ప్రాంతాల్లో రోడ్ల మీద కూడా చాలా పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరడంతో రాకపోకలన్నీ కూడా చాలా ప్రాంతాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 24 గంటల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ నగరంతో పాటు పల్లె ప్రాంతాలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ, ఇటు జిల్లా యంత్రాంగం అంతా కూడా హెచ్చరికలు జారీ చేసింది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.